ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ పై హరీష్ రావు విమర్శలు. ఉపాధి పని దినాల్లో రాష్ట్ర కోటాను సగానికి పైగా తగ్గించిందని ఆగ్రహం. రైతుల కష్టాలు పట్టవా అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్. మిర్చి కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ ఆగ్రహం. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని ఇంజనీర్లకు మంత్రి సూచన. ఈ నెల 7న ఉదయం నుంచి డిపోలో నిలిచిపోనున్న బస్సులు. తెలంగాణ సర్కార్ సైలెంట్, యాజమాన్యం నుంచి స్పందన కరువు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఉపాధి పని దినాల్లో రాష్ట్ర కోటాను సగానికి పైగా తగ్గించిందని, ముఖ్యమంత్రి 42 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసిందేంటి అని హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి పని దినాలను పెంచాలని, బకాయిలను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీ లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వారి గోడును పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం కనీసం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు, నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు. ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా, మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన, వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది. కుప్పం మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ. చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి కాకమునుపు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లు వేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 19 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6. మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6 అయితే 25లో 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెసే పార్టీ తరపు నుంచే కావాలి కదా. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు, ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం, అంతటితో కూడా ఆగిపోవడం లేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము, నా మున్సిపాలిటీ, నేను ముఖ్యమంత్రి, నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని, నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నారు. నిర్మాణానికి నిధుల విషయంలో మోదీ చంద్రబాబు వైఖరిపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అయినప్పటికీ ప్రధాని మోదీ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. కేంద్రం మెడలు వంచే దమ్ము లేక భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అని షర్మిల డిమాండ్ చేశారు. మోడీ గారు, చంద్రబాబు గారు, అప్పటి ప్రధానమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ప్రధానమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము సందర్శించాలనుకుంటే అది తప్పట. నిజానికి ఇది తప్పు కాదు, నిజానికి నామోషి. వాళ్ళ తప్పు ఎత్తి చూపుతున్నామని ముందే భుజాలు తడుముకోవడం. మోడీ గారు వస్తున్నారట కాబట్టి ఇవేవి ఎత్తి చూపొద్దట. సరేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు. ఎందుకంటే చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా బానిసత్వం చేశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అంటే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోడీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు కూడా అలాగే బానిసత్వంలోనే ఉండాలి, మా తప్పులను మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పైపోయిందట. సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి. మేము తీసుకుంటున్నాం. ఏ తాలి బజావుకైనా ఇంకో దానికైనా పర్మిషన్లు తీసుకునే చేస్తున్నాం. అదేదో శివార్లలో ఉంది, అక్కడికి ఎవడు పోడు. ఇప్పటికీ కూడా అమ్మ వీడియో ప్లే చేయి. ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏమీ లేవు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు. ఇది 10 సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి. ఇది ఈ గడ్డి, ఈ చెట్లు, మోడీ గారు చేసిన అభివృద్ధి మనకు రాజధాని. ఇది 10 సంవత్సరాలుగా మన రాజధాని. ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలా పథకాన్ని ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్లారు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు, పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించను కూడా సంచరించవు. ఇలాంటి స్థలానికి మేమెళ్ళి మోడీ గారు 10 ఏళ్ళు అయింది మీరు వచ్చి, మరి దీని కథ ఏమిటి, దీనికి ఏం సంజాయిషి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి? హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి? స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం. మీ తప్పులు ఎత్తి చూపుతాము, ప్రజలు గమనిస్తున్నారు, అందుకే కదా మోడీ గారు వచ్చారండి. మోడీ గారు వచ్చి ఉట్టి చేతులతో రాలేదు, 10 సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట, యమునా నది నీళ్లు కూడా తెచ్చారట. దానికి మోడీ గారు చెప్పింది పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు. మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా. संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది?
మట్టి దేనికి తెచ్చారయ్యా? మా నోట్లో మట్టి కొట్టడానికి మట్టి తెచ్చారు, మా ఆశల మీద నీళ్లు చల్లడానికి నీళ్లు తెచ్చారు అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. 10 సంవత్సరాలు గడిచిపోయిందే. 10 సంవత్సరాలలో కనీసం రాజధానికి 10 సార్లు అయినా వచ్చారా? కనీసం 10 సార్లు తిరిగి చూసారా? కనీసం 10 సార్లు అయినా ఏం జరుగుతుంది అమరావతి గురించి అని ఆరా తీశారా? 10 సంవత్సరాలలో కనీసం 10 ప్రాజెక్టులైనా వచ్చాయా? 10 కేంద్ర సంస్థలైనా వచ్చాయా? 10 సంవత్సరాలలో కనీసం 10,000 కోట్లైనా ఇచ్చారా? పోనీ 5,000 కోట్లైనా ఇచ్చారా? ఏం చేశారు? 10 సంవత్సరాలుగా ఈ మాటలు చెప్పి శంకుస్థాపన చేసి ఎందుకంత నామోషి అని అడుగుతున్నాం. ఎవరు చేసింది ఇది? ఎవరు చేశారండి ఇది? 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, అప్పటి ప్రధానమంత్రి గారు పేదలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు, తప్పులకు తావు ఉండొద్దని ఇంజనీర్లకు సూచించారు. ఆ బాధ్యతను ఇంజనీర్లపైనే పెడుతున్నట్టు చెప్పారు. అదేవిధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయితే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరు వెళ్ళేసరికి సెలక్షన్ లిస్టులు రెడీగా ఉంటుందో, సెలక్షన్ లిస్టులో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా, ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసినా దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నా. ఎస్, ఏడిచ్చింది తప్పు ఉంది సార్, ఇతను భూమి ఉన్నోడు, ఇతను డబ్బులున్నోడు, ఇతనికి మనోళ్ళు ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకొని ఇల్లు ఇచ్చారు అని ఒక నా చెల్లినో ఒక నా తమ్ముడో ఎస్ ఇక్కడ తప్పు జరిగిందని మీరు నాకు జస్ట్ మీకు నా డైరెక్ట్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను. మీరు చిన్నది పాస్ ఆన్ చేస్తే మళ్ళీ మీ పేరు కూడా బయట చెప్పను. నా సెక్రటరీ చెప్పినా, నా ఎండి చెప్పినా, నా ఈఎన్సీ చెప్పినా, ఎవరు చెప్పినా సరే డైరెక్ట్గానే నాది ఫోకస్ ఉంటుంది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్, చిన్న అవినీతి కూడా జరగకుండా 24 క్యారెట్ గోల్డ్ అంటే ఎంత దానికి మార్కెట్లో వెయిట్ ఉంటుందో అలాగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీరు ఒక మంచి పేరు తెచ్చే విధంగా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈ పర్ఫెక్ట్గా వాడే దాంట్లో గ్రౌండ్ దగ్గర నుంచి మొదలెట్టి ఇంటి మనం సెలక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి మీకు టాస్క్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్. అది మళ్ళా ట్రాక్ ఎక్కితే దాని అంతటా అదే స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ట్రాక్ ఎక్కించేంత వరకు గ్రౌండ్లో మనం ఫోటో తీసుకొని ఇది ఆ సిస్టమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఐ థింక్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఏ సిస్టంలో మీరు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి మండే నాడు పేమెంట్ చేసే సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నాం. వీక్లీ వన్స్ పేమెంట్. ఈ మండేకి డిఫరెన్స్తో ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఎంత మీకు ప్రెజర్ ఎవరు పెట్టినా, మంత్రిగా నేను ఫోన్ చేసినా ఆ వర్క్ కంప్లీట్ కాకుండా మీరు ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు. మీరు చేసిన ర్యాండమ్గా హెడ్ ఆఫీస్లోనో నా ఛాంబర్లోనో వెరిఫికేషన్ చేసుకుంటాం పేమెంట్కి బిఫోర్. పేమెంట్ చేసేటప్పుడు కనుక అన్కంప్లీటెడ్ మీరు రికమెండ్ చేసినా అది బ్లింక్ అవుతుంది మా దగ్గర ఏఐలో. మీరు రికమెండ్ చేసిన స్టేజీ ఫిజికల్గా అక్కడ లేకపోతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత చిన్న ఎక్కడైనా గ్రామాల్లో చాలా మంది నా పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు చాలా ప్రలోభాలు పెడతారు. డబ్బు మనిషిని కొనదు. ప్రతి మనిషికి డబ్బు అవసరం, కానీ డబ్బుతోనే అన్ని చేయలేం. ఎక్కడ చిన్న అవకతవకలు కూడా జరగకుండా మీకు తెలిసి ఆనెస్ట్ గా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ మనం ఈ పార్టీ 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కానీ శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన రాలేదు. సమ్మె గడువు దగ్గర పడుతుండగా చర్చల ఊసెత్తి సైలెంట్ గా ఉన్న సర్కార్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే
ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియను పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాదీ ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా, మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను 1-2 రోజుల్లో మాట్లాడతా. నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ గాడిన పడతా ఉంది, లాభాల బాటలోకి వస్తూ ఉంది. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, మేము ప్రజాపాలన ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడ్డది. తెలంగాణ సాధించినాక 10 సంవత్సరాలు ఏమైందో మనం చూసినాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కారుణ్య నియామకాలతో పాటుగా తార్నాక ఆసుపత్రిని ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో తేవడంతో పాటుగా వాళ్లకు పెండింగ్ బకాయిలైనటువంటి టీఏటీఏలతో పాటుగా అనేక రకాల ప్యాన్లతో పాటుగా ఇవ్వడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కొత్త నియామకాలు చేస్తా ఉన్నాం. ఒక్క అమరావతి మాత్రమే కాదని ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెడుతూ అప్పులన్నీ చేసి మొత్తం అమరావతిలోనే ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని సాకే శైలజనాథ్ నిలదీశారు. 5 ఎత్తిపోతల పథకాలని, ముంపు నివారణ ఎత్తిపోతల పథకాలని మీరు 1,100 కోట్ల రూపాయలతో, దాదాపు ఒక అటు ఇటు లెక్క 1,100 కోట్ల రూపాయలతో మీరు మొదలు పెడతా ఉన్నారు. మరి ముంపే లేకపోతే, కాలువలే లేకపోతే, నీళ్ళే రాకపోతే ఎవరిని ముంచడానికి అక్కడ ముంపు కడ్డాలు పెట్టుకోవాలో అర్థం చేసుకుని కోరుతా ఉన్నా. నేను చెప్పాలా, మాకు ఆ బ్యాంకులో చెప్పారు, ఈ 5 కట్టకపోతే డబ్బులు వేయమయ్యా అని చెప్పారు. మీరు 5 ముంపు నివారణ ఏదో కడుతున్నాడు, దాదాపు 1,100 కోట్ల రూపాయలతో. ఆశ్చర్యం ఏదా ఎవరికి? మీకు మాకే భయం వేస్తుంది, మీకు ఆశ్చర్యం అన్న వేయాలి కదా. సంతోషంలో ఉన్నారా మీరు, మీ గుంపంతా? ఎందుకంటే మామూలుగా నేషనల్ హైవే రోడ్డు వేస్తుంది 20 కోట్లు, 21 కోట్లతో వేస్తుంది కిలోమీటర్. ఇదే ఈ ప్రాంతంలో 52 కోట్లు, 58 కోట్లు, 61.4 కోట్లు. ఏంది? తీరా చూస్తే ఇది మీకు సంబంధించిన కాంట్రాక్టుల కంపెనీకే పోయినాయని అంటా ఉన్నారు. అవునా కదా చెప్పాలా మీరు? ఇప్పుడు ఉర్సులా కదా, అదే ఉర్సులానా, ఉర్సాలో ఉన్నది ఎట్లా చెప్పాలో అది ఇట్లా అట్లా చెప్పాలి. ఇక్కడి నుంచి మీరు చెప్పాలా. నేను ఆశ్చర్యపోయిన 60 కోట్ల రూపాయలతో రోడ్డు ఏంది? నిన్న ఒక్కటి చూపించారు. ఏంది ఇట్లుంటుంది గ్రాఫిక్స్లో అని, పొడుగ్గా బిల్డింగ్లంతా పెట్టి. ఇది పైలాన్ కాదు, అదే బొమ్మ చూపించారు వాళ్ళు. మీకు గుర్తుందా? పిల్లలకి బాగా గుర్తుండాలా. 5 సంవత్సరాల క్రితం అంటే 7-8 ఏళ్ల కింద ఆయన ఒక బొమ్మ చూపించాడు మనకి. ఏంది ఆకాశ హార్మ్యాలు, ఆ తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు, బోట్లలో పోయేటివి. మీకు గుర్తుందా? సింగపూర్ తెచ్చిపెట్టేసినా అని చెప్పారు. నేను నిజంగానే ఇందులో ఒకటో వంత ఉండకపోతుందా అని పోయినా. అనంతపురం కదా భూ దొరకకపోతే మళ్ళీ ఆఖరి మంగళగిరి దగ్గర పోయి భూ తిన్నాయి నా పొద్దునే. ఏదో బాబు గారు చెప్పారు చిన్నగా, బికాజ్ ఎనీ హౌ వాట్ ఎవర్ ఇట్ హీ మే బీ, ఈ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆయనకు మాట చెప్పకుండా, మీరేంది మా దగ్గర 1,000 కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి,
దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి 54,000 ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో 44 పీకేస్తారు. మీరేం నాకు అనుమానం ఏం లేదు. చెప్పారు మీ మంత్రి అప్పుడే, ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటాం అని చెప్పారు మీ మంత్రి, మీ పురపాలక శాఖ మంత్రి. వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు ఆయనకి. నిజమో అబద్ధం ఆయన చెప్పాలా. జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దాయకల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో ఎంటబడి. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు బయస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంగోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓ దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు, ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేశారని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్మాణం చేపట్టారా? రాజధాని నిర్మాణం కాదు, రాజధాని పట్టణాన్నే నిర్మిస్తామన్నారు. దురదృష్టం అంటున్నాను. ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు. ఒక అద్భుతమైన నగరం వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మాకు సంతోషమే. కానీ సాధ్యం కాదని అమరావతి 1 నిరూపించింది 5 ఏళ్లలో. ఏం కట్టారండి మీరు? నాకు అర్థం కాలేదు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే తాత్కాలికమా? అసెంబ్లీ తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, అన్ని తాత్కాలికమే కదా. తాత్కాలిక కూడా ఎంత ఖర్చు పెట్టారండి? 5,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే రాజధాని నిర్మాణానికి, రాజధాని నిర్మాణం కాదు, అసెంబ్లీ, సెక్రటరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అలాగే హైదరాబాద్ విజయవాడ మధ్య 6 లైన్ల రహదారి నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. సర్వేలో కులగణనలో ఇది ఉండదు, ఇది కూడా స్పష్టం చేస్తున్నాం. బీసీలకు సంబంధించినటువంటి కులగణనలో మత ప్రాతిపదికన ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చమనే విషయాన్ని మనం చేస్తాం. ప్రిన్సిపల్ గా ఒక ఐడియాలజీ పరంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మత ప్రాతిపదికన బీసీలను లో ముస్లింలను కలపడం హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం తీర్పు ఇచ్చింది మన హైదరాబాద్ హైకోర్టు. కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా మేము మత ప్రాతిపదికన మతస్థులను తీసుకొచ్చి బీసీలో కలపడం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాము. మేము చేయబోయేటువంటి సర్వేలో కులగణనలో ఇది ఉండదు, ఇది కూడా స్పష్టం చేస్తున్నాం. బీసీలకు సంబంధించినటువంటి కులగణనలో మత ప్రాతిపదికన ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చమనే విషయాన్ని మనం చేస్తాం. ప్రిన్సిపల్ గా ఒక ఐడియాలజీ పరంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మత ప్రాతిపదికన బీసీలను లో ముస్లింలను కలపడం హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం తీర్పు ఇచ్చింది మన హైదరాబాద్ హైకోర్టు. కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా మేము మత ప్రాతిపదికన మతస్థులను తీసుకొచ్చి బీసీలో కలపడం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాము.